టీచర్స్ అండ్ వర్కర్స్ గత ప్రభుత్వ కాలంలో వారి సమస్యల కోసం సమ్మె చేసి దాని ఫలితంగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి జీవోని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు చేశారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో పోరాటం ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా రాష్ట్ర రాజధాని విజయవాడలో 36 గంటల ధర్నా శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకి పిలవలసినటువంటి పని చేయకుండా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాని భగ్నం చేసి మహిళలని కూడా చూడకుండా వారిని సుదూర ప్రాంతాలకి ఎక్కడ పడితే అక్కడికి తరలించి ఈ విధంగా వారి యొక్క ధర్నాన్ని భగ్నం చేయడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాను. గత ప్రభుత్వం వలె కాకుండా ఈ ప్రభుత్వం కనీసంగా నాయకత్వానికి చర్చలు పిలిచి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు శాసన మండలిలో మనం మాట్లాడదాం మన సమస్యలు అంటే శాసన మండలిలో మన సమస్యలు సామాన్య ప్రజానీకం యొక్క సమస్యల కోసం పట్టించుకోకుండా మాట్లాడకుండా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా లడ్డూ కల్తీ అనో హెరిటేజ్ కల్తీ అనో ఈ రోజున శాసనసభలో ప్రజల సమస్యలు పక్కన పెట్టి అనవసరమైనటువంటి విషయాల్ని సంబంధం లేని విషయాల మీద ఖర్చు పెట్టి సభ జరగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసంగా వీధి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయినా సరే మా ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఉంటుంది. మాది నియంత్రితమైనటువంటి పరిపాలన ఉండదు. మాది ఫ్రెండ్లీ పరిపాలన ఉంటుంది. ఎవరిని అరెస్టులు చేయం, ఎవరి మీద కేసులు పెట్టమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున ఈ విధంగా నియంత్రితంగా శాంతియుతంగా చేసుకున్నటువంటి అంగన్వాడీ అండ్ హెల్పర్స్ ధర్నా మీద దాడి చేసి వాళ్ళ యొక్క ధర్నాన్ని భగ్నం చేయడం చాలా దుర్మార్గం. వెంటనే వాళ్ళని విడుదల చేయాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలా. మంత్రి గారు వెంటనే రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు